సో ప్రీవియస్ సెషన్ లో మనం అకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం నాన్న. సో దాని మీద ఇలిస్ట్రేషన్ సాల్వ్ చేస్తాం. సో కంటిన్యూ చేద్దాం నాన్న ఇలిస్ట్రేషన్. రైట్. సో లెట్ us start with బుచ్చిరాజు. బుచ్చిరాజు ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 నాన్న. బుచ్చిరాజు ఓకేనా? ఓకే సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 ని మనం ఈక్వేషన్ అప్రోచ్ లో చేద్దాం. మనం ఆల్రెడీ ట్రెడిషనల్ అప్రోచ్ లో లాస్ట్ క్లాస్ లో సమ్ సాల్వ్ చేసాం కదా. yes sir. సో ఈక్వేషన్ అప్రోచ్ లో చేద్దాం నా. రైట్. ఓకే సార్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నాకు నువ్వు ఈచ్ ట్రాన్సాక్షన్ కి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో పాయింట్ నెంబర్ 1, సాహిల్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ త్రూ బ్యాంక్. సో ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి? మోడర్న్ అప్రోచ్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ప్రకారం చెప్పు. బ్యాంక్ అకౌంట్ అండ్ సాహిల్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సాహిల్ క్యాపిటల్ అకౌంట్, రెండోది బ్యాంక్ అకౌంట్. ఓకే, సో ఇది ఏంటి అనేది? As per the accounting equation approach, you have to decide whether it is a liability asset or expense and income. Okay na? Okay. So bank balance is an asset, capital account is a liability. Antena kada? Liability. Yes. So liability double తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఓనర్ లయబిలిటీ పెరుగుతుందా లేదా ఆర్గనైజేషన్ కి? పెరుగుతుంది సార్. పెరిగితే దాన్ని ఏం చేయాలి? డెబిట్. క్రెడిట్ చేయాలి. అంతేనా కదా? క్రెడిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి బ్యాంక్ మన అకౌంట్ లో లైట్ ఆర్గనైజేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. పెరిగితే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పెరగాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో లయబిలిటీ పెరగాలంటే క్రెడిట్ చేయాలి, అసెట్ పెరగాలంటే డెబిట్ చేయాలి. అంతేనా కదా? అంతే సార్. ఏ అప్రోచ్ అనేది? మోడర్న్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్. ఫాస్ట్ గా రెండో పాయింట్ చూడండి. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ సిటీ బ్యాంక్. బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేశారు నన్ను. సో ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి? క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్, బ్యాంక్. సో రెండు కూడా ఏంటన్నా? అసెట్స్. క్యాష్ అయినా బ్యాంక్ అయినా అసెటే కదా. విత్డ్రా చేశాను అనుకో, నా దగ్గర క్యాష్ పెరుగుతుందా తగ్గుతుందా? క్యాష్ చేతిలో క్యాష్ ఏమవుతుంది? పెరుగుతుంది. పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది సార్. సో పెరిగితే అసెట్, పెరగాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. తగ్గాలంటే ఏం చేయాలి? క్రెడిట్. ఓవర్. సో క్యాష్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. సో ఇటు జనరల్ ఎంట్రీస్ కూడా మనం చూసి ఫస్ట్ గా రాసేయగలం కదా ఇంకా. ఎస్ సార్. రైట్. పాయింట్ నెంబర్ 3, లోన్ ఆఫ్ 500 టేకెన్ ఫ్రమ్ మిస్టర్ వై. వై లోన్. నెక్స్ట్ క్యాష్. అంతేనా? ఎస్ సార్. వై లోన్ అంటే ఏంటిది? లయబిలిటీస్. క్యాష్ అనేది ఏంటి? అసెట్. లయబిలిటీ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. పెరిగింది. సో క్యాష్ కూడా ఏమైంది నా దగ్గర? పెరిగింది సార్. లయబిలిటీ పెరిగితే క్రెడిట్ చేయాలి. క్యాష్ పెరిగితే డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. సో దాని అర్థం అల్టిమేట్ గా ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు వై లోన్ అకౌంట్. ఓకేనా? జనరల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు వై లోన్ అకౌంట్. నెక్స్ట్ 4th పాయింట్ నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సాలరీస్ పెయిడ్ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఇస్ 300 and 100 is still payable for the month of March. Right now? So దీనికి చెప్పాలి. Salaries paid for the month of March 2020 300 and still payable 100 rupees is still payable for the month of March. ఏమేమి ఇన్వాల్వ్ అయిన దీనిలో? సాలరీస్, అవుట్ స్టాండింగ్ సాలరీస్. వెరీ గుడ్. అవుట్ స్టాండింగ్ సాలరీస్, క్యాష్. క్యాష్. సాలరీస్ ఎంత మంత్ మొత్తానికి కలిపి? 300 400 నన్ను. 300 paid, 100 is still payable. ఓకే సార్. అంతే కదా? పే చేసినా పే చేయకపోయినా శాలరీ శాలరీయే కదా.
Yes, sir. ఇదేంటిది ఇంతకే 400 Total ఎక్స్పెండిచర్. expenditure. ఓకే, ఎక్స్పెండిచర్ క్రియేట్ అయితే ఏం చేయాలి? Debit. డెబిట్ చేయాలి. గుర్తులేదు, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రైట్. అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది ఏంటి? ఎంత అమౌంట్? 100 సార్. 100. అదేంటి అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది? లైబిలిటీ. Liability. పే చేయాలి అంటే, ఒకరికి పే చేయాలి అంటే ఆర్గనైజేషన్ ఏంటది? Credit charge. వాడు నాకు పని చేశాడు, నేను పే చేయాలంటే లైబిలిటీ, అంతే కదా? లైబిలిటీ పెరగాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ 300 ఏంటి? 300 cash sir. అసెట్. Yes, yes. తగ్గిందా పెరిగిందా ఆర్గనైజేషన్ నుంచి? తగ్గింది సార్. తగ్గాలంటే ఏం చేయాలి? క్రెడిట్ charge sir. క్రెడిట్ చేయాలి. సో దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటి అప్పుడు? Salaries account to outstanding salaries account to cash account. అంతే. సాలరీస్ అకౌంట్ డెబిట్ 400, ఎక్స్పెండిచర్ 400. ఎందుకంటే మనం ఫాలో అయ్యే అక్రూవల్ కాన్సెప్ట్, అది పే చేసినా చేయకపోయినా అది ఆ పీరియడ్ అయితే ఎక్స్పెండిచర్ కింద రాసుకోవాలి. 400 టు అవుట్ స్టాండింగ్, దానిలో అవుట్ స్టాండింగ్ 100, టు క్యాష్ 300. ఓకేనా? ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ 50 పాయింట్ కూడా చెప్పేస్తే అయిపోద్ది. ఫర్నిచర్ పర్చేస్డ్ 500 ఎంట్రీ. అది ఎంట్రీ కదా, దాని అర్థం పాయింట్స్ ఏమైనా అవుతాయి. ఫర్నిచర్ క్యాష్. క్యాష్. వెరీ గుడ్. ఫర్నిచర్ అనేది ఏంటి? అసెట్ సార్. అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. క్యాష్ అనేది ఏంటి? అసెట్ అసెట్. సార్. నేను ఫర్నిచర్ కొంటే నా ఆర్గనైజేషన్ లో క్యాష్ ఏమవుద్ది? తగ్గుతుంది సార్. తగ్గితే క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. సో దీన్ని బట్టి ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఓవర్. క్లియర్? ప్లీజ్. ఎనీ డౌట్స్ బుచ్చిరాజు? నో సార్. రైట్ నన్ను, థ్యాంక్ యూ. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 కంప్లీటెడ్. సమ్మ నేను వీటి మీద ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, ఎందుకంటే మీ అందరూ కూడా ఎంఈసీ స్టూడెంట్స్. సో మనకి దీంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇవన్నీ మీరు చేయగలుగుతారు. రైట్? మీరు ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారా? ఎవరమ్మా? రామకృష్ణ సార్. రామకృష్ణ. రామకృష్ణ, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా క్లాసెస్ విన్నావన్నా? రైట్ అండ్ సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 కంప్లీటెడ్. సో సిమిలర్ గా నన్ను అందరూ కూడా ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 ఏదైతే వాడు అడుగుతున్నాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా నన్ను వాడు ఏమంటున్నాడు, జర్నలైజ్ ది ఫాలోయింగ్ టాస్క్, ఆల్సో స్టేట్ ద నేచర్ ఆఫ్ ఈచ్ అకౌంట్ ఇన్వాల్వ్డ్. సో ఈచ్ అకౌంట్ యొక్క నేచర్ ఏమి ఇన్వాల్వ్ అయిందో కూడా చేసి చెప్పమని అడుగుతున్నాను నేను. ఓకేనా? సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 నాన్న. సో ఈ సమ్ సాల్వ్ చేద్దాం. జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు, జర్నల్ ఎంట్రీస్ సాల్వ్ చేద్దాం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 జర్నల్ ఎంట్రీస్. ఈసారి డైరెక్ట్ గా నాన్న జర్నల్ ఎంట్రీ అడుగుతున్నాను. సో మనం డైరెక్ట్ గా జర్నల్ ఎంట్రీ ట్రై చేద్దాం. ఓకేనా? సో కార్తిక్, కే కార్తిక్. సార్. సో కార్తిక్ జర్నల్ ఎంట్రీస్ ఒక్కొక్క పాయింట్ చదువుతూ వెళ్తాను. ఒక 3 పాయింట్స్ జర్నల్ ఎంట్రీస్ నువ్వు చెప్పు. ఫస్ట్ 3 పాయింట్స్. ఓకేనా? ఓకే సార్. రైట్. 1 December 2020 అజిత్ స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ క్యాపిటల్ 4 lakhs. ఎస్ సార్. ఎంట్రీ ఎంట్రీ చెప్పానా సార్? చెప్పేసాను డైరెక్ట్ గా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు అజిత్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే నాన్న. 4 lakhs ఎంత కదా? ఎస్ సార్. రైట్. సెకండ్ ట్రాన్సాక్షన్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే, నేను చదువుతాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువుతాను తర్వాత. December 3rd he withdraw cash from the business, cash for business from bank నుంచి విత్డ్రా చేశాను నేను. ఎంట్రీ ఓకే సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ 2000. చెప్తాను. మరి ఇందాక ఏదో డ్రాయింగ్స్ అన్నా, ఎందువల్ల? అక్కడ నేను ఫర్ బిజినెస్ అని చూడలేదు సార్. మరి చదవాలి జాగ్రత్తగా, అందుకే సెంటెన్స్ చదవాలి. ఓకేనా? రైట్. పాయింట్ నెంబర్ 3 December 5th. సో డేట్ ఏదైనా ఫార్మాట్ ఫాలో అవ్వాలి. లైక్ ఫార్మాట్ ఏంటి చెప్పు? ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. డేట్ పర్టికులర్స్ లెడ్జర్ ఫోలియో నెంబర్ డెబిట్ అకౌంట్ క్రెడిట్ అమౌంట్. ఓకేనా? సో నేను అదే ఫార్మాట్ సింప్లిఫై చేసి రాస్తున్నాను. రైట్? ఓకే సార్. థర్డ్ వన్ December 5th he అంటే బిజినెస్ ఓనర్ పర్చేస్ గూడ్స్ మేకింగ్ పేమెంట్ త్రూ ఏ బ్యాంక్ 15,000. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 15,000. ఓకే, పర్చేజెస్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత అన్నది 15,000. రైట్. అండ్ నెక్స్ట్ December 8th he sold goods 16,000, received payment through bank.
Sir, He sold goods 16,000 rupees, sold goods rupees 16,000 and received payment through bank. bank account debit to sales account. అంతే ఎంత 15,000. 16,000. Okay, ఓకేనా sir. రైట్ నా థ్యాంక్ యూ నాన్న మిగతా పర్సన్ అడుగుదాం థ్యాంక్ యూ Thank you, sir. కార్తికేయ Sir. సో కార్తికేయ పాయింట్ నెంబర్ 5 చదువుతాను. Okay, sir. December 10th he purchased furniture and paid by check 2,500. Furniture account to bank account. Furniture to bank ఎంత అమౌంట్ అది 2,500. రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ he sold goods to Arvind 2,400. Arvind to sales, sir. వెరీ గుడ్ 2,400. అకౌంట్ 2,400. డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంతనా 2,400. 2,400. 400. ఇంకొక ఎంట్రీ చెప్తాను 7th one. December 14th he purchased goods from Amrit. Purchase to Amrit, sir. Purchase account debit to Amrit. Amrit account. ఎంత 10,000. రైట్ నాన్న థ్యాంక్ యూ నాన్న సో నెక్స్ట్ పర్సన్ Okay. నెక్స్ట్ పర్సన్ అభిరామ్ Sir. 8th పాయింట్ చదువుతానా 15 రిమైనింగ్ days. అన్ని కూడా చెప్పేద్దు కానీ నువ్వే Yes, sir. 8th one December 15th He he returned- returned goods to Amrit. Sir. పాయింట్ చూడు he Yes, returned sir. goods to Amrit. Amrit account to purchase returns. అంటే అమృత్ కి రిటర్న్ చేస్తాం కాబట్టి Purchase returns. డెబిట్ చేయాలి టు పర్చేజ్ Purchase రిటర్న్ returns account. గూడ్స్ పర్చేజ్ ఎక్కడి నుంచి చేస్తాం అమృత్ నుంచి సో పర్చేజ్ రిటర్న్స్ క్రియేట్ చేయాలి అంతే కదా Yes, sir. అమౌంట్ వచ్చి 500. ఓకే రైట్ He received from Arvind. చెప్తున్నాను నేను చదువుతాను నువ్వు చెప్పు Yes, sir. he received from Arvind 2,300 in full settlement. అసలు అరవింద్ నుంచి ఎంత డబ్బులు రావాలి 2,400, sir. ఏ పాయింట్ లో ఉంది అది December 12th. 6 Sixth పాయింట్ point. లో ఉంది Yes, sir. అరవింద్ టు సేల్స్ అని రాశాను కదా ఇక్కడ ఎంట్రీ Yes, sir. అరవింద్ నుంచి 2,400 రావాలి అందుకే డెబిట్ చేసాం ఇప్పుడు ఆ డబ్బులు ఎంత వస్తున్నాయి మనకి 2,300 వస్తుంది, sir. ఓకే సో క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత 2,300. సో మిగిలిన డబ్బులు రావట్లే ఎందుకు రావట్లేదు Discount. వెరీ గుడ్ సో అరవింద్ కి నేను డిస్కౌంట్ ఇచ్చాను అంతే కదా దాని అర్థం Yes, sir. ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు కాబట్టి అరవింద్ అకౌంట్ క్లోజ్ చేయాలి డెబిట్ 2,400 ఉంది క్రెడిట్ చేస్తే 2,400 క్యాన్సిల్ అయిపోద్ది Yes, sir. 100 క్యాష్ వచ్చింది మిగిలిన 100 ఏంటి Sir. మిగిలిన 100 ఏంటి డిస్కౌంట్ అలౌడ్ Discount allowed. స్క్రీన్ మీద కనబడుతుంది కదా డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ 100 Yes, sir. రైట్ నెక్స్ట్ పాయింట్ he withdraw goods for personal use 1,000. Drawings account debit to purchases account. వెరీ గుడ్ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్ ఎంతనా 1,000. గూడ్స్ విత్ డ్రా చేశానా గూడ్స్ అంటే మన గూడ్స్ కాబట్టి ఆర్గనైజేషన్ దానికి ఏ పేరు ఉంది పర్చేజెస్ దాన్ని క్యాన్సిల్ చేయాలి ఏం చేయాలి క్రెడిట్ చేయాలి పర్చేజ్ ఏం చేయాలి క్రెడిట్ చేయాలి సో డెబిట్ ఎవరికి ఇవ్వాలి అంటే Right, sir. డబ్బులు రాలే ఓనర్ తీసుకెళ్ళిపోయాడు సో ఓనర్ కి ఏదైనా పట్టుకెళ్ళిపోతే ఏ పేరు రాస్తాం డ్రాయింగ్స్ Drawings. రైట్ అన్న నెక్స్ట్ 11th పాయింట్ December 20 he withdraw cash from business for personal use 2,000. Drawings account debit to cash account. వెరీ గుడ్ సో మళ్ళీ ఓనర్ పట్టుకెళ్ళిపోతే డెబిట్ డ్రాయింగ్స్ సో క్యాష్ తగ్గిపోతుంది కాబట్టి క్యాష్ నుంచి చేయాలి క్రెడిట్ చేయాలి ఎంత అమౌంట్ 2,000 2,000. రైట్ నెక్స్ట్ he paid telephone charges 110. Telephone charges account debit to cash account. టెలిఫోన్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఎంతనా 110. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ December 16th అమౌంట్ paid to అమృత్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ 9450. అసలు అమృత్ కి సంబంధించి అమౌంట్ ఎంత 10,000, sir. రాంగ్ ఇక్కడ 10,000 ఉంది ఇక్కడ రిటర్న్ కూడా ఉంది Yes, sir. 10,000 minus 500 అంటే అడికి ఎంత పే చేయాలి ఇంకా బ్యాలెన్స్ ఎంత పే చేయాల్సింది 9,500. సో పేమెంట్ చేయాల్సింది 9,500 సెటిల్మెంట్ కాబట్టి అమృత్ ని డెబిట్ చేస్తాం అవునా కదా Yes, sir. 9,500 కానీ 9,500 క్యాష్ ఇస్తామా 9,450.
అంటే మిగిలింది నాకు వాడు డిస్కౌంట్ ఇస్తారు, నాకు ఇన్కమ్ అని ఎక్స్పెన్సా? డిస్కౌంట్ రిసీవ్ ఇన్కమ్ ఎంత? 50 సార్. 50 రూపీస్ అంతే. అర్థమైందా? కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, చూడాలి, అబ్జర్వ్ చేయాలి. అమృత్ ఇక్కడ Yes, sir. 10,000 ఉంది, ఇక్కడ రిటర్న్ 500 ఉంది, అంటే 9,500 నాకు ఇంకా నేను పేమెంట్ చేయాల్సి ఉంది. ఆ 9,500 ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు కాబట్టి అకౌంట్ డెబిట్ చేసి క్లోజ్ చేస్తాం. కానీ పేమెంట్ Yes. 9,450 చేసాం. అడిషనల్ గా మనకి ఏం మిగిలింది? 50 రూపీస్ మిగిలింది. దీన్ని ఏమంటాం? డిస్కౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్. రిసీవ్. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. Right. ఇప్పుడు ఈ పాయింట్ మీద వీటన్నిటిలో ఒక క్రిటికల్ పాయింట్ ఏముందంటే డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది కదా. వీటి గురించి కొంచెం డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దాం. రైట్, అభిరామ్ నువ్వు మ్యూట్ చేసే. ఓకే సార్. రైట్, నెక్స్ట్ పర్సన్ కృష్ణ. సార్ కృష్ణ, నీకు తెలిసి నీకు డిస్కౌంట్ గురించి ఏం తెలుస్తుంది చెప్పినా? డిస్కౌంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? డిస్కౌంట్ సార్. అవునండి. సో డిస్కౌంట్ అనేది 2 టైప్స్ నా. ఓకేనా? సో జనరల్లీ వన్ ఈస్ కాల్డ్ క్వాంటిటీ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్. సెకండ్ వన్ ఈస్ క్యాష్ డిస్కౌంట్. ఎస్ సార్. రైట్, నువ్వు చెప్పగలవేమన్నా వాట్ ఈస్ ద ట్రేడ్ ఆర్ క్వాంటిటీ డిస్కౌంట్? ట్రేడ్ డిస్కౌంట్స్ అంటే గూడ్స్ మీద ఇచ్చేసి సార్. ఓకే, అంటే పర్చేజ్ చేసినా సేల్ చేసినా కూడా ఇచ్చేదాన్ని మనం క్వాంటిటీ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఎస్ సార్. మరి క్యాష్ డిస్కౌంట్ అంటే? మనం పే చేసేటప్పుడు మనకి ఇస్తారు కదా సార్. ఐ మీన్ ఒక గూడ్కి మనం పే చేసే మనీలో ఇచ్చే డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే. క్యాష్ డిస్కౌంట్ అనేది చెప్పేది పేమెంట్ ఆర్ రిసీట్ సంబంధించి. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్ అని, కరెక్ట్ నన్ను. సో నేను రాస్తాను సెంటర్ జాతీయ. ట్రేడ్ ఆర్ క్వాంటిటీ డిస్కౌంట్ arises at the inception of purchase or sale. Yep. సో నీ గూడ్స్ కొనేటప్పుడే నేను ఇంత క్వాంటిటీ కొంటాను లేదా ఎంత చేస్తాను అని చెప్తే వాడు ఇంత డిస్కౌంట్ ఇస్తాను అంటాడు. సో అట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది సేల్ ఆర్ పర్చేజ్ నేను అమ్మేటప్పుడే కస్టమర్ చెప్తాను, నువ్వు 100 యూనిట్స్ కొనుక్కుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తా, 1000 యూనిట్స్ కొనుక్కుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తాను. సో అప్పుడు దాన్ని ఏమంటాం? ట్రేడ్ ఆర్ క్వాంటిటీ డిస్కౌంట్ అని అంటాం. ఎస్ సార్. రైట్, క్యాష్ డిస్కౌంట్ అంటే ఎలా అనేది? It arises for the prompt payment or receipt. ప్రాంప్ట్ పేమెంట్ అంటే నువ్వు ఎంతైతే పేమెంట్ చేయాలో అది విత్ ఇన్ టైమ్ లో. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేమెంట్ చేయమని చెప్పాడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గూడ్స్ పర్చేజ్ చేసావు, సప్లయర్ పేమెంట్ ఇవ్వాలా లేదా? ఎస్ సార్. సప్లయర్ పేమెంట్ ఇవ్వడానికి నాకు 2 months టైం ఇచ్చాడు. ఎస్ సార్. నువ్వు 1 month లోనే పే చేసేసావు. ఎస్ అప్పుడు సార్. సప్లయర్ కి నచ్చి నీ పేమెంట్ లోంచి ఒక 50 రూపాయలు తగ్గించాడు నీకు. ఎస్ సార్. అప్పుడు ఏం డిస్కౌంట్ అది? క్యాష్ డిస్కౌంట్. క్యాష్ అంటే పేమెంట్ లో టర్మ్స్ లో నువ్వు చేయడం వల్ల లేదా రిసీట్ టర్మ్స్ క్యాష్ టర్మ్స్ చేయడం వల్ల ఈ డిస్కౌంట్ మనం ఏమనాలి? క్యాష్ డిస్కౌంట్ అన్నారు సార్. క్యాష్ డిస్కౌంట్ అని అన్నారు. రైట్, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నా. ఎస్ సార్. ట్రేడ్ ఆర్ క్వాంటిటీ డిస్కౌంట్ ని మన బుక్స్ లో రికార్డ్ చేస్తామా? చేయండి సార్. రైట్, వెరీ గుడ్. సో నాట్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్. వై? నాట్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్. 1 second నాన్న. ఓకే. చెప్పు నాన్న కృష్ణ. ఎస్ సార్. ట్రేడ్ ఆర్ క్వాంటిటీ డిస్కౌంట్ నాట్ టు బి రికార్డ్ ఇన్ బుక్స్. ఎందుకో చెప్పగలవా కృష్ణ? ఎందుకు బుక్స్ రికార్డ్ చేయం? గూడ్స్ ని రికార్డ్ చేయడం అవ్వదు. సరిగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 యూనిట్స్ నేను పర్చేజ్ చేద్దామని వెళ్ళాను. ఎస్ సార్. మామూలుగా అయితే ఒక్కొక్క యూనిట్ 10 రూపీస్ నాను. ఓకే సార్. ఒక్కొక్క యూనిట్ ఇండివిజువల్ కొనుక్కుంటే 10, నేను 100 యూనిట్స్ కొన్నానని నాకు 9.5 ఇచ్చాడు. ఓకే సార్. అమ్మేవాడు. ఓకేనా? ఎస్ అంటే సార్. నేను గూడ్స్ ని ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాను? 9.5 పెట్టే కొనుక్కున్నాను సార్. అంటే 9,500. ఎస్ సార్. అంతేనా? 950. వింటున్నావా నాన్న? ఎస్ సార్ వింటున్నాను సార్. రైట్, 950. కానీ గూడ్స్ వాల్యూ ఎంత నిజంగా అయితే? నిజంగా అయితే 1,000 సార్. 1000 రూపీస్. మరి నాకు డిస్కౌంట్ వచ్చింది కదా 50 రూపీస్. ఎస్ సార్. మరి నేను ఎందుకు రికార్డ్ చేయను? బుక్స్ రాసుకోవాలి కదా, నాకు ఇన్కమే కదా అది. 1000 రూపాయలు కొనాల్సిన గూడ్స్ 950కే కొనేస్తాను కదా.
డిస్కౌంట్ ఇచ్చింది వాళ్ళకి సార్, వాళ్ళు మనం రికార్డ్ చేయడం. అది ఎలా అవుతుందన్నా, వాడికి ఏమవుతుంది లాస్, అవును సార్, మనకి మనకి ఇన్కమ్. ఇద్దరు రికార్డ్ చేస్తే ఇద్దరు రికార్డ్ చేయాలి, లేకపోతే ఇద్దరు రికార్డ్ చేయకూడదు. పోనీ ఇదే సిచ్యువేషన్ లో నువ్వు సెల్లర్ అనుకో, పోనీ ఎస్ సార్, నేను రికార్డ్ చేసుకుంటాను సార్. సెల్లర్ అయితే నువ్వు రికార్డ్ చేస్తావా? చేస్తాను సార్. చేయకూడదు నాన్న, అదే కదా నేను చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ నేను పర్చేజ్ సేల్ ఏ కేసు అయినా ట్రేడ్ ఆర్ క్వాంటిటీస్ కొంటే నాట్ టు బి రికార్డ్ ఇన్ ద బుక్స్ అని చెప్తున్నాను. అవును సార్. చేయకూడదనే చెప్తాను, నువ్వు చేయాలని అలా చెప్తారు. రైట్, నువ్వు అబ్జర్వ్ చేయను. ఈ ట్రేడ్ అండ్ క్వాంటిటీస్ అంటే కామన్ జనరల్ మీనింగ్ ఏంటంటే అది నీ ఒక్కడికి కాదు, అలా ట్రేడ్ టర్మ్స్ ఎవరు చేసినా ఇస్తారు. ఎస్ సార్. అలాంటప్పుడు నీకు స్పెషల్ గా బెనిఫిట్ ఏమొచ్చింది ఇక్కడ? రాలేదు. అర్థమవుతుందా? నువ్వు కొనుక్కున్న గూడ్స్ వాల్యూ ఎంత రాసుకోవాలి? నువ్వు 950 అనే రాసుకోవాలి. అమ్మిన వాడు గూడ్స్ వాల్యూ ఎంత రాసుకుంటాడు? 950 అనే రాసుకుంటాడు. సో ఎవరు కూడా 1000 అసలు రికార్డే చేయరు. ఎందుకనంటే అది ట్రేడ్ టర్మ్స్ రూల్స్ అది. ఓకేనా? సో దాన్ని ఏమైనా డిస్కౌంట్ అని అనుకోవడం. ఓకే సార్. అందరికీ జరిగేదాన్ని ఇన్కమ్ కింద చూపించుకుంటున్నానండి. స్పెషలైజర్ గా వస్తుంది ఇన్కమ్ అవుతుంది. అందులో స్పెషల్ కాదు కదా ఇక్కడ ఏమి. అవును సార్. అందుకనే ట్రేడర్ క్వాంటిటీ డిస్కౌంట్ నాట్ టు బి రికార్డ్ ఇన్ ద బుక్స్. ఇప్పుడు చెప్పు, నువ్వు క్యాష్ డిస్కౌంట్ అయితే రికార్డ్ చేస్తాను. ఇట్ షుడ్ బి రికార్డ్ ఇన్ ద బుక్స్. పాయింట్ క్లియర్ అయినా ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. రైట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అన్నప్పుడు పేమెంట్ ఆ రిసీట్ కి సంబంధించిన డిస్కౌంట్ అయితేనే మనం ఏం చేయాలి? బుక్స్ రికార్డ్ చేయాలి. అంతే తప్ప పర్చేజ్ సేల్ ఇన్సెప్షన్ టైమ్ లో ఉన్న డిస్కౌంట్ ట్రేడ్ ఆర్ క్వాంటిటీ డిస్కౌంట్ అంటాం, దాన్ని అసలు బుక్స్ లో రికార్డ్ చేయం. ఆ వాల్యూ డైరెక్ట్ గా ఏం చేస్తాం? 1000 లో నుంచి ఆ డిస్కౌంట్ మైనస్ చేసి రిమైనింగ్ వాల్యూనే బుక్స్ రికార్డ్ చేసుకుంటాం. ఓకే సార్. అంటే డైరెక్ట్ గా 950 రికార్డ్ చేసుకుంటాం, అంతేగాని ఇన్కమ్ కింద చూపించాం ఇంకా. ఓకే సార్. ఓకేనా? మన పర్చేజ్ అయితే ఎక్స్పెండిచర్ కి చూపించాం, ఇన్కమ్ కి చూపించాం. సేల్ అయితే ఎక్స్పెండిచర్ గురించి కూడా చూపించాం, ఏది చూపించాం. ఓకేనా? బట్ నేను ఇచ్చిన టర్మ్స్ లో పేమెంట్ ముందు కానీ లేదా లేట్ గానీ చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ ఇష్యూ లేదా అలౌడ్ కానీ ఇవ్వాల్సి వస్తే అప్పుడు అప్పుడు చూపిస్తాం. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రాంప్ట్ పేమెంట్ సిచ్యువేషన్. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు డిస్కౌంట్ లో. ఈ పాయింట్ లో మీకు మేబీ కొంత కన్ఫ్యూషన్ ఏమైనా ఉంటే కనుక డిస్కౌంట్ గురించి ఉంటుంది, అది నేను క్లారిఫై చేశాను. రైట్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అరవింద్ పాయింట్ నెంబర్ 9. సో ఇట్ ఈస్ ఫర్ ది పేమెంట్ ఆర్ రిసీట్. రిసీట్ డిస్కౌంట్. మనం రిసీట్ మనం కస్టమర్ కి సేల్ చేస్తాం, వాడి దగ్గర నుంచి డబ్బులు వస్తుంటే వాడికి డిస్కౌంట్ ఇచ్చాం. ఇట్స్ ఎన్ లాస్ టు ది ఆర్గనైజేషన్. రికార్డ్ చేసుకుంటాం బికాస్ మనకి స్పెసిఫిక్ గా జరిగిన లాస్ ఇది. మనం జనరల్ గా ఎంత చేయాలి, ఎంత రిసీవ్ చేసుకోవాలి? 2400 తీసుకోవాలి, నేను 2300 కి యాక్సెప్ట్ చేస్తాం. సో లాస్ కాబట్టి రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, అమృత్ కి పేమెంట్ చేసాం 50 రూపీస్, తక్కువ పేమెంట్ చేసాం అంటే మనకి అదేంటి బెనిఫిట్. మన పేమెంట్ 9500 చేయాలి, కానీ 9450 చేసాం. సో ఏంటి ఆర్గనైజేషన్ కి? ప్రాఫిట్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ ఎన్ ఇన్కమ్, డిస్కౌంట్ అలౌడ్ ఇస్ ఎ లాస్. రైట్, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్కౌంట్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, ట్రై చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీటెడ్. రైట్, సో పాయింట్ నెంబర్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 డిస్కస్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6, బాబీ. బాబీ రాలేదు. నెక్స్ట్ మోగిలి చంద్ర. సార్ చంద్ర క్వశ్చన్ నెంబర్ 6 చేస్తున్నాను, ఇలిస్ట్రేషన్ నెంబర్ 6. yes sir. రైట్, వాడు ఏం చెప్తాను చూడండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 లో షో ది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఫాలోయింగ్ అకౌంట్స్ అండర్ ది ట్రెడిషనల్ అండ్ అకౌంటింగ్ అప్రోచ్. సో ఏ అప్రోచ్ దాన్ని ఎలా డీల్ చేస్తామని అడుగుతుంది. yes sir. ఓకేనా? సో నీకు తెలుసు కిందే ఆన్సర్ ఉంది, దాని గురించి కంగారు పడుతుంది. ఇక్కడ ఆన్సర్ మ్యాటర్ కాదు, మన కాన్సెప్ట్ ఎంతవరకు మనకు అర్థమైంది అనేది ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ జనరల్ ఎంట్రీస్ వచ్చి దానికి ఏ రూల్ ప్రకారం మనకి డెబిట్ చేయాలో, ఏ రూల్ ప్రకారం క్రెడిట్ చేయాలో అన్ని తెలిసే తెలీదా? తెలుసు సార్. రైట్, వెరీ గుడ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంది. ట్రెడిషనల్ అప్రోచ్ లో అయితే దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం? అది ఏ అకౌంట్? రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్ తెలుసు. అకౌంటింగ్ అప్రోచ్ లో అసెట్స్. అసెట్ అంటాం, అంతే కదా? yes sir. రైట్, కొత్త విషయాలు ఏమంటే అవి నేర్చుకోవాలి దీనిలో. పర్చేజెస్ రియల్ సార్.
టెన్సిల్ అప్రోచ్ లో రియల్ ని ఇక్కడేమో ఎసెట్ అంట. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జనరల్లీ పర్చేజ్ ఇస్ ఏ Expense. ఎక్స్పెన్స్. అర్థమవుతుందా? Yes, sir. సో మరి ఇక్కడ నేను ఎందుకు రియల్ అన్నాడు? సో నీకు ఎప్పుడు కూడా నా అబ్జర్వ్ చేయాలి, పర్చేజ్ సేల్స్ దగ్గర రైట్ అన్న నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ అప్లై చేసిన రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ అప్లై చేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, గూడ్స్ పర్చేజ్ చేశాను అనుకో, గూడ్స్ ని రియల్ అకౌంట్ అన్నాను అనుకో, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ గూడ్స్ రియల్ అకౌంట్? Debit what comes in, credit what goes out. పర్చేజ్ చేసినప్పుడు వాట్ కమ్స్ ఇన్ గోస్ అవుట్. Comes in, sir. అంటే డెబిట్ గా చేస్తాం. Yes, sir. పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏం చేస్తాం? Debit చేస్తుంది, sir. నువ్వు రూల్ ఏది ఫాలో అయిన ఆన్సర్ వస్తుంది Debit వస్తుంది, sir. డెబిట్ అని. కానీ ఇన్స్టిట్యూట్ వాడు ఐసిఐలో సో వాడు స్పెసిఫిక్ గా స్టాక్ ని ఎప్పుడు కూడా ఎలా ట్రీట్ చేస్తాడు? రియల్ కింద ట్రీట్ చేస్తాడు. ఇదే కొన్ని ప్రొఫెషనల్ బుక్స్ లో నామినల్ అకౌంట్ అని కూడా ఉంటుంది. సో రెండు రైటే, అదేదో తప్పు కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? Yes, sir. గూడ్స్ అనేది ఒక అసెట్ అని కూడా అనొచ్చు కదా. Yes, sir. అదే గూడ్స్ నీకు ఎక్స్పెండిచర్ కూడా అవ్వచ్చు కదా. Yes, sir. అదనమాట ఇష్యూ. ఓకేనా? రెండిట్లో ఏ పేరు రాసినా సో రూల్ ప్రకారం ఆన్సర్స్ ఏమొస్తుంది, ఎలాగైనా మనం దాన్ని మాట్లాడచ్చు. క్లియర్? Yes, sir. నెక్స్ట్ సేల్స్. Really revenue. రెవెన్యూ రియల్. ఎందుకు రియల్ అన్నాడంటే గూడ్స్ కాబట్టి. అలాగే చూడు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంక్ అనేది ఏంటి? Personal, sir. పర్సనల్. రైట్ అన్నా? మన రూల్ ప్రకారం ఈక్వేషన్ ప్రకారం అసెట్. Okay, sir. అర్థమవుతుంది కదా అనేది? Yes, sir. రైట్. వీటిలో ఉన్న క్రిటికల్ పాయింట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చంద్ర, Sir. అర్థమవుతుందా? క్రిటికల్ పాయింట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా మన కొత్త విషయాలు ఏం తెలుసుకోవాలనేది ఇంపార్టెంట్. దీనిలో ఉన్న క్రిటికల్ పాయింట్స్ ను అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడు. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అడ్జస్టెడ్ Purchase. అదొక పాయింట్. రెండోది, ఎప్పుడైనా సరే నువ్వు అబ్జర్వ్ చే అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ లో ఎక్స్పెన్సెస్ గానీ గెయిన్స్ గానీ ఉంటే వాడి పేరు ఏం పెడుతున్నాడు చూడు? Temporary cap. ఎందుకని అలా అన్నాను? ఎందుకని అలా అంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తాయి? చంద్ర, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అన్నిటిని అల్టిమేట్ గా ఎక్కడికి క్లోజ్ చేస్తాం? P&L. Yes, sir. ట్రేడింగ్ P&L కింద. Yes, sir. ట్రేడింగ్ P&L నుంచి అల్టిమేట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడికి వెళ్తుంది? Balance sheet. బ్యాలెన్స్ షీట్ ఎక్కడ రాస్తాం? ఇండివిజువల్ బిజినెస్ అయితే బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ పంపిస్తాం? క్యాపిటల్ అకౌంట్ కి రాస్తాం. Yes. అందుకని దాన్ని ఏమంటాడు వాడు? టెంపరరీ. Temporary. అంటే ప్రస్తుతానికి అది ఎక్స్పెన్స్, కానీ తర్వాత ఏమవుతుంది? క్యాపిటల్ కింద మారిపోద్ది. ఓకేనా? Yes. Yes, sir. అంటే మన అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ లో యాక్చువల్ గా ఎక్స్పెన్స్, ఇన్కమ్, అసెట్, లయబిలిటీ, క్యాపిటల్ అని మాట్లాడుకున్నాం. ఓకేనా? బట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఎలా కూడా పిలవచ్చు? Temporary. టెంపరరీ క్యాపిటల్ అని కూడా. Capital. ఎందుకంటే అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తాయి? క్యాపిటల్ అకౌంట్. Capital. మా పాయింట్ క్లియరేనా? Yes, sir. రైట్. ఇంకొక క్రిటికల్ పాయింట్ ఇక్కడ నేను ఏం చెప్పాను? అడ్జస్టెడ్ పర్చేజెస్. రైట్. చంద్ర మ్యూట్ చేసే. కార్తిక్, ఒక మణికంఠ. అభిరామ్, వాయిస్ వస్తుందా అభిరామ్? వస్తుంది సార్. ఓకే. కార్తిక్. ఎస్ సార్. అభిరామ్. ఓకే, అభిరామ్ కి రావట్లేదు వాయిస్. సార్ అంటే ఇద్దరు కార్తీకులు ఉన్నారు సార్, కొంచెం చెప్పండి సార్ ఎవరు? కే కార్తిక్ అయితే నేను పిలుస్తాను, నార్మల్ కార్తిక్ కావాలి. ఇంకోటి సార్, ఇంకో- ఇంకో అతను సార్. ఓకే రైట్, నేను ఇంకో పర్సన్ పిలుస్తాను. నిఖిల్. యశ్వంత్.
యశ్వంత్, సాయి యశ్వంత్. సార్ రామచంద్రరావు. సార్ సో రామచంద్రరావు చెప్పు, అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఏమై ఉంటుంది మీనింగ్? మామూలు పర్చేజ్ అంటే తెలుసా? ఎస్ సార్ సో పర్చేజ్ అంటే నార్మల్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, అంతే కదా? ఎస్ సార్ మరి అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే బట్ అడ్జస్ట్మెంట్ అన్న ఒక పర్చేజ్ కి అడ్జస్ట్మెంట్ ఏం చేస్తామో ఆలోచిస్తే అదే అడ్జస్టెడ్ పర్చేజ్. ఫర్ ఎగ్జాంపుల్, సో నా దగ్గర ఒక 1000 యూనిట్స్, నేను 1000 పెన్స్ ని పర్చేజ్ చేశాను అనుకుందాం. జన్ రామచంద్ర, ఓకే 1000 లో నేను 950 పెన్స్ ని సేల్ చేశాను. ఎస్ సార్ సో మిగిలిన పెన్స్ నా దగ్గర ఇంకెన్ని ఉంటాయి? 50 సో దీన్ని ఏమంటాను? క్లోజింగ్ స్టాక్. స్టాక్ అని అంటాను. ఓకేనా? ఎస్ సార్ అంటాను కదా. ఎస్ సార్ జనరల్ గా పర్చేజ్ అంటే ఎన్ని యూనిట్స్? 1000 1000 అన్న. అదే అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే ఎన్ని యూనిట్స్? 950. 950. ఓకేనా? ఓకే సార్ అంటే పర్చేజ్ ని అడ్జస్ట్ చేసి ఒక వాల్యూ నువ్వు చెప్పి దాన్నే సేల్స్ తో కంపేర్ చేయాలి ఎప్పుడు కూడా. సో అందుకనే నువ్వు జనరల్ గా నీకు గుర్తుంటే ట్రేడింగ్ అకౌంట్ లో రైట్ ఇట్ సైడ్ ఏం రాస్తాం? డెబిట్ సైడ్ టు ఓపెనింగ్ స్టాక్ రాస్తాం, అవునా రాదా? ఎస్ సార్ తర్వాత ఇట్ సైడ్ డెబిట్ ఇంకోటి రాస్తే ఏం రాస్తాం? పర్చేజెస్. పర్చేస్ క్రెడిట్ సైడ్ ఏం రాస్తాం? క్లోజింగ్ స్టాక్. సో టోటల్ స్టాక్ నా దగ్గర ఎంత అవైలబిలిటీ ఉంది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ఇస్ నోన్ యాజ్ అవైలబిలిటీ. క్లోజింగ్ స్టాక్ మీన్స్ నాట్ సోల్డ్. అవైలబుల్ మైనస్ నాట్ సోల్డ్ ఈజ్ నోన్ యాజ్ ప్రాఫిట్. రామచంద్ర ఏంటి? ప్రాఫిట్. అవైలబుల్ మైనస్ నాట్ సోల్డ్ ఈజ్ నోన్ యాజ్ సోల్డ్. ఎస్ సార్ అంతే కదా? ఎస్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఊహించుకో, ఇక్కడ ఒక 200 యూనిట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎస్ సార్ నేను ఒక 2000 యూనిట్స్ ఆల్రెడీ పర్చేజ్ చేశాను ఎస్ ఒక పీరియడ్ లో. నేను ఒక 50 యూనిట్స్ ఇంకా సేల్ చేయలేదు, స్టాక్ ఉండిపోయింది. అంటే దాని అర్థం నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేసినట్టు? ఏ రామచంద్ర, ఎన్ని యూనిట్స్ సేల్ చేసినట్టు? 2000 ప్లస్ 200 నా దగ్గర అవైలబుల్ యూనిట్స్. ఎస్ సార్ అందులో నేను అమ్మలేనివన్నీ 50. 50 అంటే మిగిలిన ఏం చేసినట్టు? సోల్డ్ అమ్మేసినట్టు. సో అమ్మేసిన ఎన్ని అవుతాయి అప్పుడు? 2150 యూనిట్స్, అవునా? ఎస్ సార్ అది దాన్నే మనం అంటాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని కూడా వినుంటాం. గూడ్స్ సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే ఎలా చెప్పాలి? నా దగ్గర అవైలబుల్ ఎంత, ఎన్ని స్టాక్ ఇంకా ఉండిపోయింది, నేను అమ్మలేదు, మిగిలిందంతా ఏంటి అర్థం? అమ్మేసినట్టు. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ కాస్ట్ ఎంతో కలుపుకుని దాన్ని దేంతో కంపేర్ చేస్తాం? సేల్స్ తో కంపేర్ చేసి అప్పుడు నువ్వు చెప్పినటువంటి జిపిఆర్, జిఎల్, దట్ మీన్స్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ రికార్డ్ చేస్తాం. అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్ సో నువ్వు ఎప్పుడు కూడా కంపారిజన్, గుర్తుంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్పానా? ఎస్ సార్ మ్యాచింగ్ కాన్సెప్ట్ లో సేల్ వాల్యూని నా అవైలబిలిటీ ఆఫ్ గూడ్స్ యొక్క కాస్ట్ తో కంపేర్ చేస్తానా? ఎస్ సార్ చేయను. నా సేల్ వాల్యూని నా దగ్గర అవైలబుల్ గూడ్స్ వాల్యూతో కంపేర్ చేయను, స్టాక్ మైనస్ చేసి రిమైనింగ్ దాంతో కంపేర్ చేస్తాను. ఎందుకంటే సేల్ ఎంత క్వాంటిటీ జరిగిందో అంత సేల్ యొక్క సేల్స్ వాల్యూతో కంపేర్ చేయాలి, అంతేగాని డైరెక్ట్ గా నువ్వు ఎన్ని గూడ్స్ కొన్నావో దాంతో కంపేర్ చేయకూడదు. ఇప్పుడు నేను 2000 యూనిట్స్ పర్చేజ్ చేస్తాను, నా దగ్గర ఆల్రెడీ 200 ఉన్నాయి నాన్న. 2200 యూనిట్స్ నేను నా దగ్గర గూడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. నేను 2150 యూనిట్స్ సేల్ చేశాను మార్కెట్ లో. ఇప్పుడు నేను ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? నో సార్ నో. సో అందుకని ఈ 2200 కాస్ట్ లో నుంచి ఎన్ని గూడ్స్ కాస్ట్ ని అడ్జస్ట్ చేస్తాను? 50 యూనిట్స్ కాస్ట్ ని అడ్జస్ట్ చేస్తాను. అప్పుడు ఎంత అవుతుంది ఆటోమేటిక్ గా? 2150. అప్పుడు 2150 గూడ్స్ కాస్ట్ ని సేల్ తో కంపేర్ చేస్తాను. ఎస్ సార్ అప్పుడు నాకు జిపిఆర్, జిఎల్ వస్తుంది, అవునా కదా? ఎస్ సార్ దీన్ని మనం అంటాం అడ్జస్టెడ్ పర్చేజెస్ అని అంటాం. ఇలా నేను పర్చేజ్ చేసిన క్వాంటిటీని స్టాక్ తో అడ్జస్ట్ చేసి రియల్ గా నేను కంపారబుల్ ఐటమ్ ఎంత అంటే ఈ పీరియడ్ కి సంబంధించిన కన్సంప్షన్ ఎంతో ఎగ్జాక్ట్ గా చెప్తే దాన్ని ఏమనాలి?
adjusted purchase. అడ్జస్టెడ్ పర్చేస్. సింపుల్ గా అడ్జస్టెడ్ పర్చేస్ అంటే ఏం చెప్పొచ్చు? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ Plus పర్చేస్ purchase minus closing stock. మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ నోన్ యాజ్ Adjusted అడ్జస్టెడ్. purchase. అంటే సింపుల్ గా నువ్వు అబ్జర్వ్ చేయను అన్న. నేను ఏం చెప్తాను జాగ్రత్తగా విను. నేను 2000 యూనిట్స్ కొన్నాను అనుకో, Yes, 200 నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అంటే 2200 యూనిట్స్ నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. 50 యూనిట్స్ స్టాక్ అమ్మలేదు అంటే నా దగ్గర అవైలబిలిటీ లేని గూడ్స్ ఎన్ని, అమ్మేసిన గూడ్స్ ఎన్ని? 2150 యూనిట్స్ కదా. yes, sir. ఆ 2150ని ఎక్స్పెండిచర్ అని కూడా అనొచ్చు, కన్జంప్షన్ అనొచ్చు, అవునా కదా? Yes, sir. కన్జంప్షన్ రియల్ అవ్వదు, నన్ను ఏమవుతుంది ఆటోమేటిక్ గా? నామినల్. Nominal. అదే చూడు, ఇదే పర్చేజెస్ ని చూడు, నువ్వేం చెప్తాను నేను, ఇదే పర్చేజెస్ ని ఇన్స్టిట్యూట్ వాడు ఇంతకు ముందు ఏమన్నాడు? Real. రియల్. ఇప్పుడు ఎందుకు నామినల్ అన్నాడు, ఇందాక ఎందుకు రియల్ అన్నాడు? అంటే మనం ఎన్ని కన్సంప్షన్ చేసామో అది మాత్రమే తీసుకుంటున్నాం ఆ, కాబట్టి అప్పుడు పైన పర్చేజెస్ లో ఇంకా అమ్మని గూడ్స్ కూడా ఉండొచ్చు కదా. yes, sir. అంటే గూడ్స్ ని గూడ్స్ కింద ట్రీట్ చేసి రియల్ అన్నాడు. కానీ అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే Only మనం ఎన్ని కన్సంప్షన్ అంటే నేను ఖర్చు చేసామో పెట్టిన వాల్యూ అది, అంటే ఎగ్జాక్ట్ గా ఎక్స్పెన్స్ అని తెలుసు కాబట్టి దాన్ని ఏమనాలి? ఎక్స్పెండిచర్ అనాలి. yes, sir. ఎక్స్పెండిచర్ అంటే ఇది కేటగిరీలో వస్తుంది, నామినల్. మా అర్థమవుతుందన్నా? అర్థమవుతుంది, sir. అది నా మీనింగ్. రైట్, థ్యాంక్ యూ. సో జాగ్రత్తగా అర్థం చేయాలి దీనిలో. సో పర్చేజ్ అందుకని ఇలాగే అడ్జస్టెడ్ పర్చేజ్ కి మీనింగ్ ఇలాగా ఇన్స్టిట్యూట్ వాడు రిప్రజెంట్ చేస్తాడు. సో డిఫరెన్స్ మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆలోచించి అడగండి. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, 6 లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. సో మిగతా పాయింట్స్ అన్ని నార్మల్ పాయింట్స్ మీకు ఖచ్చితంగా ఈజీగా అర్థమైపోతాయి. సో ఈ పాయింట్స్ కి జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 7. సో ఇట్ ఈస్ ఎ హోంవర్క్, ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్. సో మీరు సొంతంగా ఒకసారి వర్క్ చేయండి, దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు మీరు. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 7 వర్కౌట్ చేయండి. సో దాంతో మనకి ఇల్లుస్ట్రేషన్స్ కంప్లీట్ అయినాయి. సో తర్వాత మీరు సిమిలర్ థింగ్, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1, క్లాసిఫై ది అకౌంట్స్ అండర్ ట్రెడిషనల్ అకౌంటింగ్ అప్రోచ్. ఇది కూడా మీరు ఒకసారి సొంతంగా వర్క్ చేయాలి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ నేను వచ్చినప్పుడు సరే ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే అడగాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉన్న ఈ సమ్స్ కూడా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాను అన్న. చాలా జనరల్ థింగ్స్, రైట్? సో ఈ జర్నల్ ఎంట్రీస్ కూడా మనం చేయాలి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 రైట్ మీరు చేయొచ్చు. లైక్ ఇది ఆల్రెడీ ఇంక్రీజర్ డిక్రీజర్ నో చేంజ్ కాన్సెప్ట్ అంటే ఏంటిది? అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ కాన్సెప్ట్. సో అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ కాన్సెప్ట్ ప్రకారం ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 చేయాలి. సార్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4 చేయాలి. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ 5 క్వశ్చన్స్ ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం. 2, 3, 4, 5. 1 ఒకటి హోంవర్క్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 ఇది కంప్లీట్ చేస్తే మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, స్పీడ్ అప్ చేద్దాం. రైట్, నెక్స్ట్ చంద్రశేఖర్. సార్ చంద్రశేఖర్ క్వశ్చన్ నెంబర్ 2 కి ప్రతి పాయింట్ కి నువ్వు నాకు జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు, చెప్పడానికి ట్రై చేయాలి. నేను జర్నల్ ఎంట్రీస్ చదువుతాను పాయింట్, ఓకేనా? ఓకే సార్. ఎంప్లాయీస్ హ్యాడ్ టేకెన్ ఇన్వెంటరీ వర్త్ 1 lakh, కాస్ట్ ప్రైస్ 75,000 on the event of Deepavali, and the same was deducted from their salaries in the subsequent month. ఎంప్లాయీస్ ఉన్నారు ఆర్గనైజేషన్ లో, వాళ్ళు మన ఆర్గనైజేషన్ లో ఉన్న గూడ్స్ ని దీపావళి ఈవెంట్ అయితే మనం గూడ్స్ ఇచ్చామంట. ఎంప్లాయీస్ మన ఆర్గనైజేషన్ లో ఉన్న గూడ్స్ ఇచ్చాం. ఓకే సార్. ఓకేనా? సో ఇచ్చాము, దాన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ వాడి శాలరీ నుంచి కట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి గూడ్స్ ఏమవుతాయి? సేల్ చేసినట్టు. సేల్ ఎందుకు అవుతాయి? నేను బయట వాడికి అమ్మితే సేల్, నేను ఎవరికి ఇచ్చాను? ఎంప్లాయీస్ కి ఇచ్చాను. దేనికోసం ఇచ్చాను? దివాళీ ఈవెంట్ కి ఇచ్చాను, కానీ ఫ్రీగా ఇవ్వలా, వాడి శాలరీ రూపంలోనే ఇచ్చాను. వాడి శాలరీ బదులు గూడ్స్ ఇచ్చాను. ఓకే సార్. అమలు ఇప్పుడు దీనికి ఏంటి ఎలా రాయొచ్చు? ఆలోచించి సమాధానం చెప్పు.
అడిగింది ఎవరిని? చంద్రశేఖర్ కదా. ఎస్ సార్. చంద్రశేఖర్. సో ఆలోచించు. సో నువ్వు దీనికి జనరల్ ఎంట్రీ ఎలా చెప్పగలవు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోడౌన్ లో గూడ్స్ తగ్గాయా లేదా? తగ్గే సార్. తగ్గితే ఏ అకౌంట్ ఇన్వాల్వ్ అవుద్ది? నా ఆర్గనైజేషన్ లోనే గూడ్స్ కి ఏం పేరు పెట్టుంటావు? నేను బయట నుంచి సప్లైర్ నుంచి గూడ్స్ కొనుక్కుంటే ఏం పేరు పెడతాను? పర్చేస్. అప్పుడు తగ్గిందా పెరిగిందా? గూడ్స్ తగ్గే సార్. గూడ్స్ అంటే పర్చేసే కదా. ఎస్ సార్. ఎస్ సార్. పర్చేస్ తగ్గితే దాన్ని ఏం చేయాలి? పర్చేజ్ అనే ఎక్స్పెన్సెస్ తగ్గితే ఏం చేయాలన్నా? క్రెడిట్ చేయాలి. ఓకే సార్. మామూలుగా పర్చేజ్ చేస్తే ఏం చేస్తాను? పర్చేస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాం కదా పర్చేజ్ చేస్తే గూడ్స్ ని. ఎస్ సార్. అదే గూడ్స్ నేను ఎవరికైనా ఇచ్చాను అనుకో ఏం చేస్తాను? క్రెడిట్ చేస్తాను. క్రెడిట్ చేస్తాను అంతే. దానిలో ఏముంది? క్రెడిట్ ఫిక్స్. ఓకేనా? ఎస్ సార్. డబ్బులు వచ్చాయా? డబ్బులు రాలేదు సార్. సేల్ అంటే సేల్ కాదు. రిటర్న్ అంటే సప్లయర్ ని డెబిట్ చేయలేము. సప్లయర్ కాదు. మరి నేను ఎవరిని డెబిట్ చేయాలి? నా గూడ్స్ తగ్గిపోయాయి, దాని బదులు నేను ఎవరిని డెబిట్ చేయాలి? పర్లేదు దాన్ని ఆలోచించు. నువ్వు ఆలోచించి నాకు ఎన్లైటెన్ ఇది తెలివితేటలు జాగ్రత్తగా వాడాలి. నువ్వు ఆలోచించి నాకు సమాధానం చెప్పు. ఓకే సార్. నువ్వు చెప్పు, ఏం పర్వాలా. తప్పు చెప్పినా నష్టం ఏం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పాయింట్ క్లియర్ అయినా? నా దగ్గర గూడ్స్ తగ్గిపోయినాయి ఆర్గనైజేషన్ లో. ఎస్ సార్. ఆలోచించు అసలు ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు దీనిలో. ఆలోచించు. గూడ్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి పర్చేజ్ ని క్రెడిట్ చేసావు. ఇంకేం ఇన్వాల్వ్ అయినాయి? శాలరీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఎందుకంటే దాని శాలరీస్ నుంచి అడ్జస్ట్ చేశారు. అవునా కదా? ఎస్ సార్. క్యాష్ ఇన్వాల్వ్ అయిందా దీనిలో? లేదు. ఎస్ సార్. క్యాష్ ఎక్కడ చెప్పలేదు కదా. చెప్పలేదు సార్. పర్చేస్ శాలరీస్ సబ్సిక్వెంట్ మంత్ శాలరీస్ నుంచి కట్ చేశారంట. అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి గూడ్స్ అన్ని కూడా ఏమవుతాయి? నెక్స్ట్ మంత్ ఇప్పుడే ఇస్తుందని ఏమంటాం? ఇంకెందుకన్నా ఈజీగా నేనేం చెప్తాను. నెక్స్ట్ మంత్ లో ఇవ్వాల్సిన దాన్ని ఇప్పుడే ఇస్తుందని ఏమంటాం? ఒక శాలరీ ఇవ్వాలి నేను, నెక్స్ట్ మంత్ ఇవ్వాలి, ఇప్పుడే ఇచ్చేసా. బోనస్ అని చెప్పాడు ఆవిడ. పోనీ అలా రాద్దాం. పోనీ ప్రీపెయిడ్ శాలరీ. నీ శాలరీ నేను ముందే ఇస్తే నువ్వేమని రాసుకుంటావు? ప్రీపెయిడ్ కదా. అవునా కదా? ఇట్ ఈస్ ఏ ప్రీపెయిడ్ శాలరీ. ముందే పే చేస్తాను కదా. ముందే గూడ్స్ రూపంలో ఇచ్చాను, క్యాష్ రూపంలో ఇవ్వలేదు. ఓకే సార్. ఈ ప్రీపెయిడ్ శాలరీ ఎప్పుడు అడ్జస్ట్ చేస్తాం? మళ్ళీ నెక్స్ట్ మంత్ చేస్తాం. నెక్స్ట్ మంత్ లో ఏమని రాస్తాను చెప్పు? ప్రీపెయిడ్ శాలరీ అడ్జస్ట్మెంట్. శాలరీ నెక్స్ట్ మంత్ లో శాలరీ కదా. ఓకే సార్. ఓకే. శాలరీని డెబిట్ చేసి ప్రీపెయిడ్ శాలరీని క్రెడిట్ చేస్తాను. క్యాష్ ఇంకేమన్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి ముందే ఏం చేశాను? గూడ్స్ ఇచ్చేసాను. మరి అర్థమవుతుందన్నా? అంటే ఇప్పుడు నేను ఎంట్రీ ఏం చేయాలి? ప్రీపెయిడ్ సాలరీస్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. సాలరీస్ అకౌంట్ అని రాస్తే మళ్ళీ ఆ పీరియడ్ శాలరీ అయిపోద్ది. కానీ ఇది ఏ పీరియడ్ శాలరీ? ముందు మంత్ ప్రీపెయిడ్. నెక్స్ట్ మంత్ పీరియడ్ శాలరీ కదా. సో కాబట్టి దాన్ని ఏమనాలి? ప్రీపెయిడ్ శాలరీ. రైట్. ఇప్పుడు నా ఆర్గనైజేషన్ కాబట్టి, సో నా ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ కాబట్టి, సో నేను నా కాస్ట్ ప్రైస్ రాసుకుంటాను. నేను అడిగే అమ్మలేదు. ఓకేనా? లేదు నేను ఎంప్లాయీస్ ని ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ కింద కాకుండా నేను ఒక వాళ్ళు కూడా బయట వాళ్ళ కింద ట్రీట్ చేస్తానంటే you can even record it as like a 1 lakh. Okay sir. In such case it will not be recorded in the name of purchases, it should be recorded in the name of sales. రెండు యాంగిల్స్ రైట్. ఓకేనా? ఓకే సార్. ఎంప్లాయీ నావాడు అనుకుంటే ఆర్గనైజేషన్ ఎలా రికార్డ్ చేసుకోవచ్చు? దాన్ని పర్చేస్ ని అడ్జస్ట్ చేస్తూ ప్రీపెయిడ్ శాలరీ కింద 75,000 కాస్ట్ ప్రైస్ రికార్డ్ చేసుకోవచ్చు. లేదు ఎంప్లాయీ బయటోడు, వాడికి మనం ఎలా ఫ్రీగా ఇస్తాం అని అనుకుంటే సేల్స్ అకౌంట్ సేల్స్ కింద రాస్తాం. బట్ డబ్బులు రాలేదు, శాలరీలోంచి అడ్జస్ట్ చేస్తాం కాబట్టి ప్రీపెయిడ్ రాస్తాం. సాలరీస్ అకౌంట్ ప్రీపెయిడ్ శాలరీ అని రాస్తాం. శాలరీ అని మాత్రం రాయకూడదే, ప్రీపెయిడ్ శాలరీ. ఓకే సార్.
పాయింట్ క్లియర్ కిందనా? Clear, sir. Clear, sir. చంద్రశేఖర్ ఇంకేమైనా డౌట్ ఉందా? No, sir. వెరీ గుడ్ నాన్న, అర్థమైంది కదా, డౌట్ ఏం లేదు కదా? Yes, sir. Advance. రైట్ చంద్రశేఖర్. సో చంద్రశేఖర్ రిమైనింగ్ పాయింట్స్ కూడా ఒకసారి ఈజీగా ఉన్నాయి కదా, చెప్పేసేయడానికి ట్రై చేయి. వేజెస్ పెయిడ్ ఫర్ ఎరెక్షన్ ఆఫ్ మిషనరీ 18,000. వేజెస్ పెయిడ్ ఫర్ ఎరెక్షన్ ఆఫ్ మిషనరీ. ఒక మిషనరీని ఎరెక్షన్ అంటే అదే తెలుసు సార్, దాని గురించి. ఇన్స్టాలేషన్ అని ఫిక్స్ చేయడం. ఓకే సార్. ఒక మిషనరీని ఫిక్స్ చేయడానికి లేబర్ తీసుకొచ్చి రైట్ మిషనరీని భూమికి ఫిక్స్ చేయడానికి బోల్ట్స్ అవి ఫిక్స్ చేయాలి కదా, ఎస్ సార్. అలా ఫిక్స్ చేసాం. అప్పుడు వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. వేజెస్ అని రాసాను అనుకో, అది జనరల్ లేబర్ అవుతుంది. నీకు ఒక పాయింట్ గుర్తుందా, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్ నేర్చుకున్నావా? ఎనీ ఎక్స్పెండిచర్ పెయిడ్ బిఫోర్ పుట్ టు యూజ్ ఆఫ్ ది అసెట్ ఇట్ షుడ్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటలైజ్డ్. అవునా? Yes. నువ్వు వేజెస్ అని రాస్తే అది ఎక్స్పెన్స్ అవుతుందా ఎసెట్ అవుతుందా? ఎక్స్పెన్స్ అవుతుంది సార్. మరి నేను ఏమవ్వాలి, క్యాపిటలైజ్ అవ్వాలంటే ఎలా రాయాలి? అసెట్ అని రాయాలి. ఓకే సార్. అర్థమైందా? వేజెస్ అని రాయకూడదు. ఇక్కడ పేరేంటి? మిషనరీ. సో ఎంట్రీ వస్తుంది దీనికి, మిషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఇక్కడ క్యాష్ పే చేస్తాడా, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదో ఒక పేరు రాయించాను. నాట్ ఎంత అమౌంట్? 18,000. అన్ని పాయింట్ అర్థమైందా? చూసారు ఎంత క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి ఇది? ఎస్ సార్. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ అకౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటది ఆలోచించాలి. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్, సెకండ్ పాయింట్ క్లియర్. ఏమైనా డౌట్ ఉందా ఒకసారి ఆలోచించి. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 రెండు క్లియరేనా? క్లియర్ సార్. రైట్, క్లియర్, వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 3, ఇది ఏ రూల్ ప్రకారం నేను చేశానా? క్లియర్ సార్. క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ టాపిక్ డిస్కస్ చేశాం కదా, దాన్ని బేస్ చేసుకున్నారు క్యాపిటలైజేషన్. ఓకేనా? వేజెస్ పేరుకే వేజెస్, కానీ దేనికోసం ఖర్చు పెట్టావు? మిషనరీ ఇన్స్టాలేషన్. ఎనీ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బిఫోర్ పుట్ యూజ్ ఆఫ్ ది అసెట్ ఇస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. capital expenditure. మళ్ళీ చెప్తాను. సో దట్ మీన్స్ the debit should be asset, the debit should not be expenditure. ఓకే సార్. Right now, next point number 3 now. Income tax liability of the proprietor. Yes, sir. Income tax liability of the proprietor 11,17,000 was paid out of petty cash. ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి చిన్న చిన్న ఖర్చుల్లో నుంచి ప్రొప్రైటర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ పే చేసుకున్నాడంట. అది బిజినెస్ కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఓనర్ పే చేసుకుంటే అది బిజినెస్ ఎక్స్పెండిచర్ అవ్వదు కదా. ఎస్ సార్. ఆ ఓనర్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అది. డ్రాయింగ్స్ ఎంట్రీ వస్తుంది దానికి. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా డెబిట్ టు క్యాష్ అకౌంట్. వెరీ గుడ్. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంతనా? 1,17,000. 1,17,000. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4. ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ సారీ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ నవీన్. లిస్ట్ ప్రైస్ 2 lakhs. He allowed 10% trade discount and 5,000 cash discount was also allowed for the quick payment. దీనికి ఎంట్రీ అయినా ఎలా రాస్తాం? ఎంట్రీస్ పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. గూడ్స్ ఎక్కడి నుంచి కొన్నాం? ఫ్రమ్ నవీన్ సార్. దాని యొక్క లిస్ట్ ప్రైస్ ఎంత? 2 lakhs. లిస్ట్ ప్రైస్ అంటే వాడు లిస్ట్ లో పెట్టినటువంటి వాల్యూ అన్నమాట. ఓకే సార్. దానికి వాడు డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? అంత అమౌంట్ 10% ఇచ్చారు. 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తారు. అది కాకుండా మళ్ళీ పేమెంట్ తొందరగా చేస్తే ఇస్తారంట 5,000. 5,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తారంట. మరి దీనికి ఎంట్రీ చేయాలి. పర్చేస్ అకౌంట్ డేటా నువ్వేం చెప్తే అది నేను రాస్తాను. ఓకేనా? ఫస్ట్ నువ్వు చెప్పింది రాస్తాను. రైట్, పర్చేస్ అకౌంట్ డెబిట్. వెరీ గుడ్. ఎంత? పర్చేస్ అకౌంట్ 1,80,000 రాయాలని. ఎందుకన్నా ట్రేడ్ డిస్కౌంట్ షుడ్ నాట్ బి రికార్డ్ ఇన్ ద బుక్స్. ఓకే సార్. ఓకేనా? అసలు 2 lakhs లో నాకు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 20,000. 10%. 20,000. 10% అంటే 20,000. అంటే నేను గూడ్స్ వాల్యూ ఎంత రికార్డ్ చేసుకోవాలి బుక్స్ లో? 1,80,000. సో ఎక్కడి నుంచి కొన్నాను వీటిని నేను? టు నవీన్ అకౌంట్. నవీన్ అకౌంట్. సో 1,80,000 నేను బుక్స్ లో రికార్డ్ చేసుకోవాలి. ట్రేడ్ డిస్కౌంట్ ని సెపరేట్ గా ఇన్కమ్ కింద కానీ ఎక్స్పెండిచర్ కింద కానీ బుక్స్ లో రికార్డ్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు 2 lakhs రాసావనుకో, నవీన్ కి పేమెంట్ ఎంత చేస్తే చాలు? 1 lakh. 1,80,000 అంటే 20,000 నేను ఇన్కమ్ కింద రాసుకోనా?
నో సార్ డిస్కౌంట్ కదా సార్. ట్రేడ్ డిస్కౌంట్ అలా రాయకూడదు. నాకు ఎంత వాల్యూ అయితే అంత రాసుకోవాలి. డిస్కౌంట్ ఇన్కమ్ కింద రాయకూడదు, ట్రేడ్ డిస్కౌంట్ ఇన్కమ్ కింద రాయకూడదు. ఓకే, ఇది ఒక పాయింట్ అయిపోయింది. కానీ నవీన్ కి ఇక్కడ వీడు పేమెంట్ కూడా చేస్తాడు, 5,000. పేమెంట్ చేశాడు. చేసినందుకు వాడికి ఎంత డిస్కౌంట్ వచ్చింది? 5,000. సో 1,80,000 బదులు పేమెంట్ ఎంత చేసినట్టు? 2 క్యాష్ 1,75,000 1,75,000 పేమెంట్. మరి మిగిలింది ఏంటి? డిస్కౌంట్. ఇది నాకు ఇన్కమా కదా? ఎస్ సార్. ఈ డిస్కౌంట్ బుక్స్ లో రికార్డ్ చేయాలి ఇన్కమ్ కింద. ఎస్ సార్. ఎందుకని? బికాజ్ ఇట్ ఇస్ ఏ క్యాష్ డిస్కౌంట్. ఎస్ సార్. సో ఇందాక నేను చెప్పిన థియరీ అర్థమైంది ఇప్పుడు? ఎస్ సార్ అర్థమైంది సార్. రైట్, వెరీ గుడ్. దిస్ ఇస్ ద పాయింట్ రిలేటెడ్ టు డిస్కౌంట్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్. సో ఎవరికైనా సరే పాయింట్ నెంబర్ 2 లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 2, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 ఇంపార్టెంట్ అండి. కొంచెం క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలాగైనా అనలైజ్ చేయొచ్చు. సో నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంట్రీ రాసాం. సో కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని అర్థం చేసుకోగలగాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 నా ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3. పవన్ సమీర్ రెడ్డి. సో పవన్ క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాము. చాలా ఈజీ థింగ్ నాన్న. పవన్ ఓకే సార్. ఓకే నాన్న. క్యాలిక్యులేట్ ద మిస్సింగ్ అమౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అసెట్ 15 lakhs, లయబిలిటీ 2,50,000, క్యాపిటల్ ఎంత అడుగుతున్నారు. ఇది ఈక్వేషన్ సార్. ఏందన్నా ఈక్వేషన్ సార్. ఆ ఈక్వేషన్ అప్రోచ్ ప్రకారం ఆన్సర్ ఏంటి? అసెట్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. లయబిలిటీ సార్. మీకు డిస్టర్బెన్స్ వస్తుందండి, మ్యూట్ చేశాను. జైద్ ఏంటి డౌట్ ఏమైనా ఉందా చెప్తావా? రైట్. సో నిత్య. ఎస్ సార్. నిత్య చెప్పినా. సో ఈ పాయింట్ క్లియర్ చేసేద్దాం. అసెట్స్ 15 lakhs, లయబిలిటీ 2,50,000, క్యాపిటల్ ఎంత? క్యాపిటల్ అసెట్ నుంచి లయబిలిటీ మైనస్ చేయాలి సార్. చెప్పేసాను. అసెట్స్ ఈక్వల్స్ టు టోటల్ ఆఫ్ లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. సో దట్ మీన్స్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 12,50,000. ఎస్ సార్. సో ఇప్పుడు సెకండ్ కేసు ఎంత అవుతుంది? 1,50,000 ప్లస్ 75, 2,25,000. సో థర్డ్ కేసు ఎంత అవుతుంది? 40,00,000 మైనస్ 13,75. 75,000 సార్. 75 అంతేనా? ఎస్ సార్. రైట్. లాస్ట్ కేసు డి లో అసెట్స్ 15 lakhs, లయబిలిటీ మైనస్ 2,80,000 లయబిలిటీస్ అంట వెరైటీగా. అంటే బ్యాడ్ డెట్ క్యాపిటల్ ఇంకా చాలా ఎక్కువ ఉండాలి. ఎస్ సార్. ఎంత క్యాపిటల్ ఉంటుంది అప్పుడు? 59,80,000. 59,80,000 ఉంటేనే అది మైనస్ 2,80,000 అయిపోయి 57 lakhs కుదురుతుంది. ఓకే సార్. అంతే, సింపుల్. అంటే ఈ కేసులో యాడ్ చేయాలా సార్ లయబిలిటీస్ ని? అంతే కదా మరి. ఏదైనా అల్టిమేట్ గా లయబిలిటీ ప్లస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు అసెట్ అవ్వాలి. ఒక లయబిలిటీ నెగిటివ్ నెంబర్ రాయడం అనేది ఏదో నెంబర్ క్యాలిక్యులేషన్ కోసం వాడు చెప్పాడు. అంత జనరల్ గా అలా ఏమీ ఉండదు కదా. ఉండదు సార్. ఉండదు. జనరల్ గా నీకు అసలు నెంబర్స్ ప్లస్ మైనస్ తెలిసిందా లేదా అని అడిగాడు అంతే. ఓకే రైట్ అండి. సో నిత్యాలు చాలా ఈజీ క్వశ్చన్ అయిపోయింది కదా. సో మరి క్వశ్చన్ నెంబర్ 4 ట్రై చేద్దు కానీ. ఓకే సార్. 1 second. ఓకే సార్. Right, Nitya. Question number 4 now. 4. Yes, sir. How the effect of increase, decrease or no change on the assets? Assets లో మార్పులు చెప్పాలంటే పెరుగుతుంది అంటే ట్రాన్సాక్షన్ అసెట్స్ లో మార్పులు పెరుగుతుందా తగ్గుతుందా చేంజ్ ఏ ఉండదా? ఓకేనా? ఓకే ఓకే సార్. ఒక్కొక్క పాయింట్ చెప్పాను. ఫస్ట్ ఏ పాయింట్ చెప్పు, నేను చదువుతాను తర్వాత చెప్పు. ఓకే సార్. పర్చేస్డ్ ఆఫీస్ ఫర్నిచర్ అండ్ పేమెంట్ టు బి మేడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ఎస్ సార్. అది వల్ల అసెట్ వాల్యూ అసెట్ పెరుగుతుంది సార్. వాడు అడుగుతుంది ఓన్లీ అసెట్ గురించే. ఫర్నిచర్ అనే అసెట్ పెరుగుతుంది అవునా? ఎస్ సార్. కానీ మరి పేమెంట్ నెక్స్ట్ మంత్ లో చేస్తున్నాను నాన్న అంటే లైబిలిటీ కూడా పెరుగుతుంది కదా. ఎస్ సార్. అడిగాడా లైబిలిటీ గురించి? లయబిలిటీ గురించి అడగలేదు సార్, ఓన్లీ అసెట్. ఇంక్రీజ్ ఇన్
asset. asset. Increase. Yes, sir. Okay, right. Second, collected cash for repair services. నేను రిపేర్ అనే సర్వీస్ ప్రొవైడ్ చేసి క్యాష్ కలెక్ట్ చేశాను మనకి క్యాష్ అనేది అసెట్ కదా సార్, పెరుగుతుంది. కాబట్టి పెరుగుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఎస్ సార్, అంటే మనం సేల్ చేసాం కాబట్టి మనకి మనీ రావాలంటే అసెట్ సార్. డెటార్ పెరుగుతున్నాడు అంటే అసెట్ పెరుగుతుంది. ఇంక్రీజ్. ఎస్ సార్. మిగిలిన సేల్ కదా అది పిఎన్ఎల్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది, బ్యాలెన్స్ షీట్ వెళ్ళదు కదా. వెళ్ళదు సార్. విత్డ్రాల్ ఆఫ్ క్యాష్ బై ది ఓనర్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ కోసం విత్డ్రా చేశాడంట. ఎస్ సార్, మైనస్ అవుతుంది సార్. అసెట్ క్యాష్ తగ్గిపోతుంది. ఎస్ సార్. రైట్. నెక్స్ట్, హైడ్ an employee as a sales manager for the north wing. దీని వల్ల అసెట్ ఏం పెరగదు సార్, జీరో. కాదు అసలు దీన్ని అసలు ట్రాన్సాక్షన్ అయితే ఎస్ సార్, కాదు సార్. మన ట్రాన్సాక్షన్ కాదు, దీని వల్ల ఎఫెక్ట్ ఏ ఉండదు. అవును సార్. రిటర్న్ గూడ్స్ వర్త్ రూపీస్ 50,000. గూడ్స్ రిటర్న్ చేస్తామంట. దీని వల్ల అసెట్ పెరగదు సార్, మైనస్ చేయాలి. అసెట్ ఏమి అవదా? అవ్వదు సార్. ఏ గూడ్స్ రిటర్న్ చేస్తే ఎంట్రీ చెప్పు. ఓకే సార్, మనం గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసాం కాబట్టి మనకి రిటర్న్ చేస్తాం, సప్లయర్ కి రిటర్న్ చేస్తాం. ఎస్ సార్. అసెట్ ఇంపాక్ట్ ఏంటి దీనిలో? అసెట్ డిక్రీజ్ అయిపోతుంది కదా సార్, రిటర్న్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న అసెట్ డిక్రీజ్ అవుతుంది కదా సార్. స్టాక్ ఇది గూడ్స్ కదా నాన్న, స్టాక్ నాట్ రిలేటెడ్ టు బ్యాలెన్స్ షీట్ కదా. ఎస్ సార్. సో కాబట్టి మామూలుగా రిటర్న్స్ కి ఎంట్రీ చెప్పు, పర్చేస్ రిటర్న్స్ కి ఎంట్రీ చెప్పు. పర్చేస్ రిటర్న్స్ అంటే సప్లయర్ టు పర్చేస్ రిటర్న్స్. ఎస్ సార్. సప్లయర్ అనే లైబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, పర్చేస్ రిటర్న్స్ అనే ఐటమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ సార్. ఈ పర్చేస్ రిటర్న్స్ అనే ఐటమ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుందా? ఏంటి సార్? పర్చేస్ రిటర్న్ అనే ట్రాన్సాక్షన్ ఐటమ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుందా? వెళ్ళదు సార్. వెళ్ళదు, అది ట్రేడింగ్ పేమెంట్ లో క్లోజ్ అయిపోతుంది కదా నాన్న. అవును సార్. స్టాక్ ఏమైనా మిగిలితే బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది. అవును సార్. సో కాబట్టి దీని వల్ల మన ఇంపాక్ట్ ఏం చెప్పడం కరెక్ట్? ఏం మైనస్ సార్. నో ఇంపాక్ట్. ఓకేనా? ఓకేనా? మన ఇచ్చే క్లియరేనా? ఎస్ సార్, నో ఇంపాక్ట్. Point G. One of our debtors agreed to pay his dues to Mr. C. ఎస్ సార్. Who is a creditor of the company. మళ్ళీ చూద్దాం. One of our debtor agreed to pay his dues to Mr. C. Who is a creditor. అంటే మన క్రెడిటర్, మనం పే చేయాల్సిన వాడికి మన డెటార్ పే చేస్తున్నాడు. అంటే మిస్టర్ సి క్రెడిటర్ సార్. క్రెడిటర్ కి పేమెంట్ చేస్తే క్రెడిటర్ తగ్గిపోతాడు, డెటార్ మనకి అసెట్ డిక్రీజ్ అవుతుంది. అది డెటార్ అనే అసెట్ డిక్రీజ్. ఓకేనా? క్లియర్ కింద? ఎస్ సార్, క్లియర్ సార్. ఓన్లీ అసెట్ గురించి మాట్లాడుతున్నాను. ఓన్లీ అసెట్ గురించి మాట్లాడుతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నాన్న. Entered into an agreement with Mehta & Company to purchase all raw materials from their company for next year. నెక్స్ట్ ఇయర్ కి ముందే ఎంటర్ అయితే మనకి ఏమన్నా దాని ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ కార్డ్ సార్, నో ఇంపాక్ట్. ఓవర్. థ్యాంక్ యూ నిత్య. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 5. illustration number, sorry, practice question number 5. Lakshmi Priya. Lakshmi Priya. Okay, Charishma. Charishma बोल रहे. Chahnavi. Deepika. Right, Abhiram. Buchiraj. Sir. Abhiram. Okay. సార్ ఇంటర్నెట్ అసలు బాగాలేదు సార్. Okay, no problem. Abhiram. సార్ నాదే బాగాలేదు సార్. ఇప్పుడు చెప్పలేవా? ఓకే, రైట్. నెక్స్ట్ పర్సన్ హేమంత్. సార్ హేమంత్ సమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. yes sir. From the following information provided by Mr. Gopi pertaining to the year ending on 31st March 2019, find the unknowns showing computation to support your answer. Unknowns ని ఫైండ్ చేయాలంటే, unknowns అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూడు, అబ్జర్వ్ చేయి. సో లెటర్స్ ఇచ్చారు కదా, ఇవి ఫైండ్ చేయాలంట. సో నేను అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది చూడు.
సో ఈ పర్టికులర్స్ అన్ని ఏంటి? సమ్ అసెట్స్, లైబిలిటీస్, డేటా ఇచ్చాను, అవునా కదా? ఎస్ సార్. Some additional information చెప్పి during the year sales 15,50,000 was made, of which 50 lakhs was being received. ఎస్ సార్. సేల్స్ 15,55,000 చేస్తే దానిలో 15 lakhs మనీ కూడా వచ్చేసిందంట. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పుడు వీటి నుంచి మనం ఏమైనా కనిపెట్టగలమా? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటన్న, ఇవి అసెట్స్, లైబిలిటీస్ ఉంటే మనం ఏం చేయొచ్చు నాన్న? అకౌంటింగ్ ఈక్వేషన్ ఫైండ్ చేయొచ్చు, అవునా కదా? ఈక్వేషన్ ఏం చెప్పు? అసెట్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ కదా. సో సింపుల్ గా ఇక్కడ ఉన్న వాటిల్లో ఏ అసెట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం, తర్వాత నెంబర్ ఏమైనా కనిపెట్టగలమో చూద్దాం. ఓకేనా? సార్. రైట్, ఫస్ట్ మిషనరీ ఉందా? ఎస్ సార్. మిషనరీ అసెటా కదా? అసెట్ సార్. రైట్, 12 lakhs. రైట్, నెక్స్ట్ ఇంకా అకౌంట్స్ పేయబుల్, లయబిలిటీస్. అలా పేయబుల్ అంటే క్రెడిట్ అన్నాను, ఓకేనా? లయబిలిటీ. ఓకే, ఇన్వెంటరీ అసెట్ సార్. అసెట్ ఎంత? 60,000. ఓకే, టోటల్ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ అంట. ఓకే, వెరీ గుడ్. ఈ రెండు కలిపేసి వాడే ఇచ్చాను నన్ను, ఎంత వాల్యూ? 14,50,000. ఏ హేమంత్, అంతేనా? రైట్, నేను చెప్తాను. క్యాష్, ఎస్ సార్. క్యాష్ మనకి ఇన్ఫర్మేషన్ ఉందా నాన్న? ఏ అంట, కనిపెట్టాలి, తెలీదు. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ 80,000 అసెట్. ట్రేడ్ రిసీవబుల్స్, సో ట్రేడ్ రిసీవబుల్స్ కనిపెట్టాలంటే తెలీదు. లోన్స్ అనేది లైబిలిటీ, పక్కన పెట్టేస్తే క్లోజింగ్ డెట్. మ్యూట్ చేశాను హేమంత్, నేను చెప్తాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు అడగండి, సరిపోతుంది. రైట్, సో ట్రేడ్ రిసీవబుల్ అసెట్ తెలియదు. లోన్స్ లైబిలిటీ, సో అన్ని కలిపి ఇచ్చేసాడు కాబట్టి ప్రజెంట్ లోన్స్ రిక్వైర్మెంట్ లేదు, కానీ కనిపెట్టాలి. క్లోజింగ్ క్యాపిటల్ అవసరం లేదు, ఎందుకంటే ఇంక్లూడింగ్ లైబిలిటీస్ అండ్ క్యాపిటల్ కలిపి ఇచ్చేసాడు. ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, లాస్ ఇచ్చాడు, క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయండి, క్యాపిటల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ టోటల్ అసెట్స్ దీంతో ఈక్వలైజ్ చేయాలి, కానీ దీనిలో 2 అన్నోన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఈ రెండిట్లో ఒకటైనా మనకు తెలుస్తుందా అంటే ఈ ట్రేడ్ రిసీవబుల్ సంబంధించి హింట్ ఇచ్చాడు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే సేల్ ఎంత చేసాం? 15,55,000 సేల్ చేసాం. దానిలో రిసీవ్డ్ క్యాష్ రూపంలో ఎంత వచ్చేసిందంట? 15 lakhs వచ్చిందంట. అంటే మిగిలిన అమౌంట్ రాకపోతే దాని అర్థం ఏ పేరుతో రికార్డ్ చేసుకుంటాను నేను? ట్రేడ్ రిసీవబుల్ ఆర్ డెటార్. సేల్ చేసినప్పుడు డబ్బులు రాకపోతే ఏం రాస్తాను? డెటార్. దట్ ఇస్ కాల్డ్ ట్రేడ్ రిసీవబుల్. సో డెటార్స్ తెలిసిపోయిందని ఎంత? 55,000. సో ఇంకా నాకు తెలియదు ఒకే ఒక అసెట్ అని ఏంటిది? క్యాష్. ఈజీగా కనిపెట్టచ్చు, ఎందుకంటే టోటల్ లైబిలిటీస్ అండ్ క్యాపిటల్ ఈక్వల్స్ 14,15,000. టోటల్ అసెట్స్ లో ఒకే ఒక ఐటమ్ తెలియదు, ఏంటది? క్యాష్. సో దీన్ని బట్టి మనం ఎలా ఫైండ్ చేయొచ్చు? సింపుల్ గా 14,15,000 టోటల్ క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ మైనస్ ఆల్ ఎగ్జిస్టింగ్ అసెట్స్ లైక్ 12 lakhs అన్ని కూడా మైనస్ చేద్దాం. 14,15,000 మైనస్ 12 lakhs minus 60,000 minus 80,000 minus 55,000, that equals to 20,000. అన్ని మైనస్ చేసేస్తే that equals to 20,000. So what is 20,000? Cash. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీనిలో? పాయింట్ క్లియర్ అయినా అందరికి? అబ్జర్వ్ చేయండి ఒకసారి, డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. సో ఈ పాయింట్ ప్రకారం మనం కనిపెట్టగలిగిన విషయం ఏమేంటి? దీనిలో క్యాష్ కనిపెట్టగలిగాం. క్యాష్ దట్ మీన్స్ ఏ యాజ్ పర్ ది క్వశ్చన్, దట్ ఈస్ 20,000. వీడిచ్చిన ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఇంకోటి కనిపెట్టగలిగాం. ఏంటది? ట్రేడ్ రిసీవబుల్. ట్రేడ్ రిసీవబుల్ దట్ ఈక్వల్స్ టు బి, సో దట్ ఈక్వల్స్ టు 55,000. 2 విషయాలు కనిపెట్టగలిగాం. ఇవి 2 కాకుండా ఇంకా క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడో అబ్జర్వ్ చేస్తే, లోన్స్ ఎంత అని అడుగుతున్నాడు, క్యాపిటల్ క్లోజింగ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంకో 2 విషయాలు ఏబిసిడి లో ఏబి అయిపోయినాయి, సి అండ్ డి మిగిలాయి. సో లోన్స్ అండ్ క్యాపిటల్ సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు. సేమ్ టు సేమ్ పాయింట్ అన్న. మనకి హింట్లు ఏమేమి ఉన్నాయంటే దీని గురించి, లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 14,15,000 అని ఒక హింట్ ఇచ్చాడు.
ఐదర్ లైబిలిటీస్ తెలిస్తే క్యాపిటల్ తెలుస్తుంది, అదే క్యాపిటల్ తెలిస్తే లైబిలిటీస్ తెలుస్తుంది. కానీ రెండు తెలియవు. లోన్స్ అంతా, లోన్ అంటే లైబిలిటీ, క్యాపిటల్ అంటే క్యాపిటల్ డి. అంటే రెండు అన్నోన్స్ ఉన్నాయి. రెండిట్లో ఒకటనే కనిపెట్టాలి. ఒకటి కనిపెట్టడానికి హింట్ ఇచ్చాను, నేను క్యాపిటల్ కనిపెట్టడానికి హింట్ ఇచ్చాను. నేను ఆల్రెడీ ఫస్ట్ బేసిక్స్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పా, క్యాపిటల్ స్టేట్మెంట్ సింపుల్ గా క్యాపిటల్ స్టేట్మెంట్ ఎలా కనిపెట్టచ్చు? ఓపెనింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ ఎంతో తెలిస్తే దానికి యాడ్, ప్రాఫిట్ అయితే యాడ్ అవుద్ది, లాస్ అయితే మైనస్ అవుద్ది. అడిషనల్ క్యాపిటల్ తీసుకొస్తే ప్లస్ అవుద్ది, డ్రాయింగ్స్ చేస్తే మైనస్ అవుద్ది. ఓనర్ చేసే ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేస్తే అప్పుడు నాకు వచ్చేది ఏంటి? క్లోజింగ్ క్యాపిటల్. ఈ క్వశ్చన్ లో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఓపెనింగ్ క్యాపిటల్ 10 lakhs అంట, ప్రాఫిట్ గానీ లాస్ గానీ ఉందా? లాస్ వచ్చిందని చెప్పండి, ప్రాఫిట్ లేదని అర్థం. లాస్ ఎంత? 35,000. దీన్ని మైనస్ చేస్తాం ఓపెనింగ్ క్యాపిటల్ లో నుంచి. లాస్ వస్తే క్యాపిటల్ ఏమవుద్ది? తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పండి, క్యాపిటల్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ది ఇయర్, దట్ మీన్స్ అడిషనల్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ ఇస్ 1 lakh. మళ్ళీ క్యాపిటల్ తీసుకొచ్చి బిజినెస్ లో పెడితే క్యాపిటల్ ఏమవుతుంది? పెరుగుతుంది. వాడు ఏమైనా ఓనర్ పట్టుకెళ్ళిపోయాడా అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకి లేదు. సో నిల్. రైట్ నా? సో అంటే ఆటోమేటిక్ ఏం తెలుస్తుంది నాకు? క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 11 lakhs minus 35,000, 10,65,000. సో ఇప్పుడు రెండిట్లో ఒక విషయం తెలిసింది నాకు. రైట్ నా? క్వశ్చన్ లో అడిగిన డి పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్లోజింగ్ క్యాపిటల్ ఇస్ 10,65,000. ఇట్ ఈస్ డి పాయింట్. సో ఏ పాయింట్ క్యాష్, బి పాయింట్ ట్రేడ్ రిసీవబుల్, డి పాయింట్ క్యాపిటల్. ఇంకొకటి అడిగాను, నేను ఏమడిగాడు? లోన్స్ అన్నట్టు, లైబిలిటీస్ కూడా అలా. ఇప్పుడు మరి ఇది ఎలా సరే కనిపెట్టాలి? సో దీనికోసం వాడు హింట్ ఇచ్చాడు, నువ్వు అబ్జర్వ్ చేస్తే. అబ్జర్వ్ చేస్తే దీని ఇంకొక పాయింట్ హింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు హింట్ మనకి? సో మనకి లైబిలిటీస్ ఏమున్నాయని అబ్జర్వ్ చేయాలని ఫస్ట్. మనకి లైబిలిటీస్ మనకి కనిపెట్టవచ్చు ఎలా అంటే, సో టోటల్ వాల్యూ 14,15,000 ఇచ్చాడు ఇంక్లూడింగ్ క్యాపిటల్. సో లైబిలిటీస్ నుంచి క్యాపిటల్ మైనస్ చేస్తాను అనుకో, మిగిలిన ఏంటి? లైబిలిటీస్. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ వాల్యూ, క్లోజింగ్ క్యాపిటల్ వాల్యూ? ఇప్పుడే మనం కనిపెట్టాం ఎంత అన్న? 10,65,000. 10,65,000. So 14,15,000 minus 10,65,000. That equals to 3,50,000. ఇది లైబిలిటీస్ అన్న. కానీ లైబిలిటీస్ అంటే మళ్ళీ క్వశ్చన్, లైబిలిటీస్ అంటే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వీటిలో ఏమేమి లైబిలిటీస్? అకౌంట్స్ పేయబుల్ లైబిలిటీ, నెక్స్ట్ లోన్స్ లైబిలిటీ, క్యాపిటల్ ఆల్రెడీ అయిపోయింది. అంతే, రెండు లైబిలిటీస్ ఉన్నాయి, ఒకటి కాదు. అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు 2 items. ఏంటన్నది? అకౌంట్స్ పేయబుల్ ప్లస్ లోన్స్. దెన్ వాట్ అబౌట్ ది లోన్స్? నాకు లోన్సే తెలియదు, అకౌంట్స్ పేయబుల్ తెలుసు ఆల్రెడీ. ఎంత? 1 lakh. అంటే 3,50,000 minus 1 lakh. So that equals to 2,50,000. So that means C point is 2,50,000. Okay na? So automatically loans ఎంతనా? 2,50,000. ఇలా సాల్వ్ చేయాలని క్వశ్చన్. సో క్వశ్చన్ అంతా దేని మీద బేస్ అయినటువంటి క్వశ్చన్? అకౌంటింగ్ ఈక్వేషన్ మీద బేస్ అయినటువంటి క్వశ్చన్. రైట్ నా? సో అకౌంటింగ్ ఈక్వేషన్ నాకు ఏమైనా ఎప్పుడైనా క్వశ్చన్ లో ఈక్వేషన్ లో నెంబర్స్ అడిగినప్పుడు అకౌంటింగ్ ఈక్వేషన్ ఫార్ములా ద్వారా చేయొచ్చు. సో నేను ఏం చేయాలి? అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అనుకున్నా, అదే మనకు తెలిసిన ఈక్వేషన్. దానిలో అసెట్స్ ఏమి ఉన్నాయో ఐడెంటిఫై చేస్తా, లయబిలిటీస్ క్యాపిటల్ ఏమి ఉన్నాయో ఐడెంటిఫై చేస్తా. సో దాని నుంచి కనిపెట్టగలిగా. రెండు అన్నోన్స్ ఉన్నాయి, తెలియదు. అప్పుడు రెండు అన్నోన్స్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయలేము. సో ఏదైనా ఒక అన్నోన్ తెలుస్తుందా అంటే, ఒక హింట్ ఇచ్చాడు, సేల్స్ కి కలెక్షన్ డేటా ఇచ్చి రిసీవబుల్స్ డేటా ఇచ్చాడు. సో దాని నుంచి ఏం కనిపెట్టాం? డేటాస్ కనిపెట్టాం. సో డేటాస్ తీసుకెళ్లి ఈక్వేషన్ ఇన్పుట్ చేయగానే క్యాష్ వచ్చేసింది. సో దాన్ని బట్టి మనకి ఏం తెలిసింది? క్యాష్ అండ్ డేటాస్ వాల్యూ తెలిసిపోయింది. సో క్యాష్ అండ్ డేటాస్ వాల్యూ తెలిసిపోయింది. సో తర్వాత ఏం చేయాలి మనం? నెక్స్ట్ రిమైనింగ్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ వాల్యూ కనుక్కోవాలి. సో లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ కలిపి 14,50,000 ఇచ్చాడు. సో ఈ రెండిట్లో క్యాపిటల్ కానీ లయబిలిటీస్ కానీ తెలుసుదా అంటే, సో లయబిలిటీస్ లో రెండు ఉన్నాయి, అకౌంట్స్ పేయబుల్, లోన్స్ అని. అక్కడ ఒక తెలియట్లేదు లయబిలిటీస్. కొన్ని క్యాపిటల్ తెలుస్తుందంటే క్యాపిటల్ కి స్టేట్మెంట్ ఇచ్చాడు. క్యాపిటల్ స్టేట్మెంట్ ఏంటి? ఓపెనింగ్ క్యాపిటల్ చెప్పాడు, లాస్ చెప్పాడు, అడిషనల్ క్యాపిటల్ చెప్పాడు. దీన్ని బట్టి ఏం కనిపెట్టచ్చు? క్లోజింగ్ క్యాపిటల్ కనిపెట్టచ్చు. సో క్లోజింగ్ క్యాపిటల్ డి అయినప్పుడు ఆటోమేటిక్ గా లయబిలిటీస్ ఎంత అవుతుంది? 14,50,000 minus 10,65,000. దట్ ఈక్వల్స్ టు 3,50,000. సో 3,50,000 లయబిలిటీస్ ఏదైతే వచ్చినాయో ఆ లయబిలిటీస్ లో రెండు లయబిలిటీస్ ఉన్నాయి, ఒకటి అకౌంట్స్ పేయబుల్, రెండోది లోన్స్. సో దానిలో లోన్స్ మనం కనుక్కోవాలి. అకౌంట్స్ పేయబుల్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు 1 lakh. సో 3,50,000 minus 1 lakh, దట్ ఈక్వల్స్ టు 2,50,000. రైట్. సో దీంతో మనకి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీట్ అయిపోయింది. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు.